ప్రజలకు ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించాలి. పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలి. సెలవులు ప్రకటించి పని భారం తగ్గించాలి. ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్రమోషన్ తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన బస్సు జాత మంచిర్యాలకు చేరుకుంది. ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆశా వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షురాలు పి జయలక్ష్మి మాట్లాడుతూ ఎన్హెచ్ఎంలో భాగంగా 19 ఏళ్ల నుంచి పేదలకు ఆశా వర్కర్లు వైద్య సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. ఇన్నేళ్ల నుంచి పనిచేస్తున్న వారికి నేటికి ఫిక్స్డ్ వేతనం, కనీస సౌకర్యాలు లేవని వాపోయారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తామని, వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు విస్మరిస్తున్నదని విమర్శించారు. గత ప్రభుత్వం ఇచ్చిన సమ్మె హామీలు, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. అన్ని జిల్లాల్లో ఈ బస్సు జాత నిర్వహించి ప్రజలకు తమ సమస్యలు తెలియజేసే విధంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. నిర్వహించింది. దానికోసం కూడా మనము కమిషనర్ పోటీలో ఎన్నోసార్లు ధర్నాలు చేసినాం. మనకు ఇవ్వాలి, మన పక్క రాష్ట్రంలో ఇస్తున్నారని చెప్పేసి. కానీ ఇంతవరకు దగ్గర పెద్ద ఎత్తున హాజరు కావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. మన సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకు ఫిక్స్డ్ వేతనం చేస్తాము, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తాము. ఆశలు చేసే పనికి పారితోషికం సరిపోని రావడం లేదని చెప్పిన నాయకులు ఇప్పుడుగా మీరు కూడా అందరూ ఇప్పటి వరకు వెయిట్ చేసిన మార్నింగ్ నుండి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయన వెయిట్ చేయాలి, ఇది మన కోసం, మన ప్రాబ్లం. ఆశా వర్గాల బస్సు జాత దాని పేరే. నిన్ననే నిర్మల్ జిల్లాలో ప్రారంభించాం. నిర్మల్ తర్వాత ఆదిలాబాద్, ఉదయం కుమరం భీం చూసుకొని ఇప్పుడు మంచిర్యాల మీ దగ్గరికి వచ్చాం. ఈ జాత ఈ నెల నిన్న అంటే డిసెంబర్ 15న ప్రారంభమై మొత్తం రాష్ట్రంలో 33 జిల్లాలు తిరిగి డిసెంబర్ 31న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద పెద్ద బహిరంగ సభతో ముగిస్తుంది. అంటే మొత్తం అన్ని జిల్లాలలో ఆశా వర్గాలను కలిసి సభలు పెట్టి ఈ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 31న మనం ముగింపు చేస్తున్నాం. 17 రోజులు ఈ జాత కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఈ జాత దేని కోసం పెట్టాం? మనం 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, మనం అనేక సంవత్సరాల నుంచి ఆశా వర్గాల సమస్యలు పరిష్కరించాలని పోరాటాలు చేస్తున్నాం. ముఖ్యంగా ఫిక్స్డ్ వేతనం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఫిక్స్డ్ వేతనం. ఫిక్స్డ్ వేతనం 18,000 పెంచాలి. ఇది మన తెలంగాణ రాష్ట్రంలో మన డిమాండ్. అందుకని ఇప్పుడు ఈ బస్సు జాత ఉద్దేశం ఏంటంటే, ఈరోజు శీతాకాలం అసెంబ్లీ సమావేశాలు మళ్ళీ ఈరోజు ప్రారంభమైనాయి. ఈ మధ్యనే ఒకరోజు జరిపి మధ్యలో వాయిదా వేశారు, ఈరోజు ప్రారంభించారు. ప్రారంభించిన వెంటనే మనము డిసెంబర్ 10న చలో హైదరాబాద్ కూడా నిర్వహించాం. కోటి దగ్గర ధర్నా చేశాం. అంటే ఆ ధర్నా సందర్భంగా కూడా చెప్పాం, మన ఫిక్స్డ్ వేతనం 18,000 వెంటనే నిర్ణయం చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం అని. అందుకని ఈ జాతర సందర్భంగా ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయింది. సంవత్సరం పూర్తయిన సందర్భంగా మా ప్రజాపాలన పూర్తయి సంవత్సరం పూర్తయింది కాబట్టి విజయోత్సవ సభలు జరపండి అని రాష్ట్రమంతా జరిపారు. ఇదే సందర్భంగా మనమేం అడుగుతున్నామంటే, అధికారంలోకి ప్రభుత్వం రాకముందుకు, ఈ పార్టీ రాకముందుకు సంవత్సరం క్రితం మేము పోరాటంలో ఉన్నప్పుడు, సమ్మెలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేలు, మంత్రులు మా దగ్గరికి వచ్చి అనేక హామీలు ఇచ్చారు. ఫిక్స్డ్ వేతనం ఇస్తామన్నారు, వేతనాలు పెంచుతామన్నారు, ఉద్యోగ భద్రత కల్పిస్తామని మేనిఫెస్టోలో రాశారు. మరి సంవత్సర కాలంలో అనేక సార్లు మేము విజ్ఞప్తులు చేశాం, పోరాటాలు చేశాం, ధర్నాలు చేశాం, నిరసనలు తెలియజేశాం, హైదరాబాద్కు వచ్చాం. మరి సంవత్సరం పూర్తయినా మాకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయలేదు. మరి సంవత్సర కాలం మేము ఎదురు చూస్తున్నాం. ఇంకా ఎదురు చూసే ఓపిక మాకు లేదు.
అందుకని ఈరోజు ప్రారంభమైన శీతాకాలం అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 అసెంబ్లీలో ప్రకటించాలనేసి మనం ఈ జాతర సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మనం సంవత్సరం క్రితమే పోరాటం వాళ్ళు అంటున్నారు, మేము వచ్చే సంవత్సరమే అయింది కదా అనేసి. మనం అంటున్నాం సంవత్సరం క్రితమే మేము ఆకలితో ఉన్నాం, సంవత్సరం క్రితమే మేము పోరాటం చేశాం. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాకు ఫిక్స్డ్ వేతనం లేదని, ఫిక్స్డ్ వేతనం కావాలని 15 రోజులు పనులన్నీ బంద్ చేసి నిరవధిక సమ్మె చేశాం. నిరవధిక సమ్మె అంటే అర్థం ఏంటి? పనులన్నీ బంద్ చేసి రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలియజేయడం అంటే అర్థం ఏంటిది? అన్ని పోరాటాలు అయిపోయి ఇదే అంతిమ పోరాటం అని రోడ్డు మీదకి రావడం అంటే ఇప్పటికే మేము అనేక సమస్యలతో ఉన్నాం, ఆకలితో ఉన్నాం, ఇక మేము మాకు ఓపిక లేదు, భరించే శక్తి లేదు, ఫిక్స్డ్ వేతనం చేయాల్సిందే అనేసి మనం రోడ్డు మీదకి వచ్చాం. అంటే సంవత్సరం క్రితమే మనము అంత బాధతో ఉన్నాం. ఆ తర్వాత సంవత్సర కాలం మనము ఎదురు చూస్తున్నాం. మరి ఇంకెంత కాలం ఓపిక పట్టాలనేసి ఈరోజు మన ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. సంవత్సరం క్రితం పోరాటం చూడాలి కదా, మీరే కదా రెడ్ల కిందకు వచ్చారు, సమ్మెలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆశలను మోసం చేస్తుంది, మాకు ఓట్లేయండి, మమ్మల్ని గెలిపించండి, మాకు అధికారం ఇవ్వండి, మేము అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ కంటే మిమ్మల్ని మంచిగా చూసుకుంటాం, మంచి సౌకర్యాలు కల్పిస్తాం, మా పాలన బాగుంటుంది అనేసి హామీలు ఇచ్చింది మీరే కదా అనేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అందుకని సంవత్సరమే కదా అంటే. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ భువనగిరిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ను సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్నపు భోజనంలో కొత్త మెనూ పాటించడం లేదని, విద్యార్థులకి పెట్టే గుడ్లు సరిగా లేకపోవడం, విద్యార్థుల చేత పని చేయించడం, పెరుగుకు బదులు మజ్జిగ సరఫరా చేయడం, డైనింగ్ హాల్లో కొత్త మెనూ బోర్డు ఏర్పాటు చేయకపోవడం, డైనింగ్ హాల్ శుభ్రం లేకపోవడంతో కేర్ టేకర్ రమేష్ ని సస్పెన్షన్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరియు స్కూల్ ప్రిన్సిపల్ కి షోకస్ నోటీస్ జారీ చేశారు. మూడు కర్రీస్ అయితే రోజు అవుతుంది. అది కాడాను పెట్టేది నీళ్ళ సార్, నీళ్ళ మంచిగా లేదు అసలు అవతల అసలు మెనూ ఏది, మెనూ షీట్ ఏది, మెనూ ఏది అది పెరిగట్టవా, ఇంకా పెరిగట్టవా? నీళ్ళు పోయటం కాదు, మంచిగా ఎందుకు ప్రభుత్వం 40% ఎందుకు ఇచ్చింది పెట్టాలి, మనం పెరిగాక వాట్ ఈస్ దట్? ఏం చెప్తున్నాను ఎక్స్ప్లెనేషన్, వై ఆర్ మేకింగ్ ఎక్స్ప్లెనేషన్? మెనూ ఏది, మెనూ డిస్ప్లే ఎక్కడ డిస్ప్లే స్కూల్లో పెట్టా తినేది ఇక్కడ ఎక్కడ పెట్టాలి కదా ఒకటి. వీ షుడ్ డిస్ప్లే ద ఫ్లెక్సీ హియర్, నాట్ ఇన్ స్కూల్. తినే దగ్గర ఉండాలి. రూమ్ లో పెట్టి ఎవరు తెలవదు, ఏం కూడా ఉన్నాయి ఏమున్నాయి ఎవరు తెలియదు. ఐ సస్పెండ్ ఐ గివ్ షో కాల్ నోటీస్. యు ఎక్స్ప్లెయిన్. ఈ నెల 11వ తేదీన కుత్బుల్లాపూర్ హెచ్ఎంటీ సిగ్నల్ వద్ద జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ సంఘటన రాత్రిపూట జరిగింది. ఎలాంటి ఆధారాలు లేని ఈ కేసును సాంకేతిక పరిజ్ఞానంతో సిసి ఫుటేజ్ ఛేదించి పాత నేరస్తుడైన నరేష్ ను నిందితుడిగా గుర్తిస్తూ రిమాండ్కు తరలించారు జీడిమెట్ల పోలీసులు. కుత్బుల్లాపూర్ చౌరస్తా వద్ద రక్తపు మడుగులో ఓ మృతదేహం ఉదయం జీహెచ్ఎంసీ కార్మికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గాజుల రామారంకు చెందిన మహిళ పద్మ 42 సంవత్సరాలుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తులో వ్యభిచారిగా జీవనం సాగిస్తున్న పద్మను కిరాతకంగా హతమార్చిన దుండగులు ఆచూకీకై సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించి కేసును ఛేదించారు. ఈ రోజు ఉదయం నిందితుడు గజ్జల నరేష్ 31 సంవత్సరాలు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల అంటే డిసెంబర్ 11వ తారీఖున ఉదయం 6 గంటల సమయంలో మా జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఒక 40 నుంచి 45 సంవత్సరాల వయసు గల గుర్తు తెలియని మహిళ శవం ఈ హెచ్ఎంటీ గ్రౌండ్ దగ్గర ఓపెన్ ప్లేస్ పక్కనే పడి ఉన్నదని చెప్పేసి ఒక సమాచారం. జీహెచ్ఎంసీ వర్కర్స్ క్లీన్ చేస్తుంటే, రోడ్స్ అవి క్లీన్ చేస్తుంటే వాళ్ళకి ఆ బాడీ కనిపించడం జరిగింది.
దాని మీద ఇమ్మీడియట్గా గుర్తు తెలియని శవం కింద ఎఫ్ఐఆర్ చేసి విచారించి జీడిమెట్ల సిఐ గారు అండ్ వాళ్ళ టీము అన్ని రకాల సాంకేతిక ఆధారాలను ఉపయోగించి ఇన్వెస్టిగేషన్ చేసి పరిశోధన చేసి ఆ మహిళని హత్యకు గురైందని కనుక్కోవడం జరిగింది. ఈ హత్య చేసింది నరేష్, గజ్జల నరేష్ అనే వ్యక్తి హత్య చేసినాడు. ఇతనికి 36 సంవత్సరాలు. ఇతను ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతూ తాగి రోడ్ల మీద తిరుగుతూ ఉండేవాడు. ఈ మహిళ ఎవరైతే ఉందో ఈవిడ పేరు పద్మ, 45 సంవత్సరాలు. అక్కడే అదే ఏరియాలో గత కొన్ని నెలలుగా రోడ్లపైనే తెలిసిన వాళ్ళ దగ్గర లేదా రోడ్డు మీద పోయే వాళ్ళ దగ్గర భిక్షాటన చేస్తూ అదేవిధంగా వేశ్య ఈ వృత్తి కూడా చేస్తూ ఆవిడ జీవిస్తూ ఉంది. దాని మీద ఈ నరేష్ ఎవరైతే ఉన్నాడో అతన్ని కోరిక తీర్చమన్నట్టుగా ఆవిడ నిరాకరించింది. దాంతో అతను ఆవిడ మీద కోపం పెంచుకొని ఆ రోజు 10-11 ఇంటర్వ్యూనింగ్ నైటు ఆవిడ ఒక్కతే పడుకొని ఉన్న సమయంలో ఒక బండరాయితోటి, అంటే సిమెంట్ ఇటుక, అది ఆ సిమెంట్ ఇటుకతోటి ఆవిడ తల మీద మోది ఆవిడని చంపినాడు. చంపిన తర్వాత కూడా నిర్మానుష్య ప్రదేశానికి ఆ బాడీని లాక్కొని వెళ్ళి అత్యాచారం చేయడానికి ప్రయత్నించినాడు. కానీ ఆ రక్తగాయాలు దాంతో అతను అత్యాచార యత్నాన్ని విరమించుకొని అక్కడి నుంచి పారిపోయినాడు. అయితే ఆ కేసుని ఛాలెంజ్గా తీసుకొని SHO జీడిమెట్ల అండ్ టీమ్ అండ్ ACP బాలనగర్ వీళ్ళందరూ కూడా చాలా కృషి చేసి ఎన్నో సాంకేతిక ఆధారాలు పరిశీలించి ఆ కేసుని డిటెక్ట్ చేసినారు. ఆ అక్యూజ్డ్ కోసం మేము వెతుకుతుండగా ఈరోజు మార్నింగ్ అతన్ని అదుపులోకి తీసుకోవడం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రూపంలో రాజాకార పాలన సాగుతుందని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. లఘుచల్ర ఘటనలో అరెస్ట్ అయిన రైతులకు సంఖ్యలు వేయడం నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని IB చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లఘుచల్ర ఫార్మా కంపెనీల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన రైతు పోరాటంలో జైల్లో ఉన్న రైతు హిరియా నాయక్ గుండెపోటు వచ్చి వైద్యం కోసం ఆసుపత్రికి చేతులకు సంఖ్యలు వేసి పోలీసులు తరలించడం అమానుష చర్య అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లఘుచల్రలో ఫార్మా కంపెనీల కోసం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి రైతులపై పెట్టిన కేసులు కూడా ఉపసంహరించకపోగా జైల్లో ఉన్న రైతుకు ఛాతీ నొప్పి వస్తే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆసుపత్రికి తరలించాలి, అలా కాకుండా సంఖ్యలు వేసి ఇబ్బందులకు గురి చేయడం అమానుషమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని అన్నారు. నిర్మాత, మంచి రాజ్యాంగం ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు మేము ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి అనే ఆలోచనతోటి పార్టీ పిలుపు మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రజా పరిపాలన, ఇది ప్రజా పరిపాలన కాదు, ఇది ప్రజల్ని వ్యతిరేకంగా చేస్తున్న పరిపాలన. ఈరోజు రాష్ట్రంలో ఎన్నో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. దానికి ప్రజలే సరైన సమయంలో గుణపాఠం చెప్తున్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు తన సొంత నియోజకవర్గంలో తన కుటుంబం లబ్ధి కోసం లఘుచర్లలో పేదవారు గిరిజన రైతుల భూములు తీసుకునే సందర్భంలో 8-9 మాసాల నుంచి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. తన స్వతగా తన ఏ కొడంగల్లో ప్రజలు ఓట్లేసి గెలిపించారు, ఆ ప్రజలు వద్దు వద్దు అని మొరబెట్టుకుంటే ఆ మొరను పక్కకు పెట్టి నేను ఏ మొరబెట్టుకున్నా
ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాను, నా కుటుంబం బాగుపడాలి అనే ఆలోచనతోటి, కుటుంబానికి పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు రావాలనే ఆలోచనతోటి రైతులు ఆందోళన చేస్తున్నా కూడా పక్కకు పెట్టి మరి దాన్ని తీసుకునే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు ట్రైబల్ మీద, మహిళల మీద దాడులు, కొట్లాట్లు, మరి ఇది దేశానికి ప్రపంచానికి తెలిసే దిశగా లఘుచర్య. ఇలా లఘుచర్ల గ్రామం ఏదైతే అసెంబ్లీలో చర్చకు మన అడిగే సందర్భంలో ఒక పెద్ద నాయకురాలు దేశంలో ఎమర్జెన్సీ ఏర్పడిన తర్వాత మళ్ళీ ఎన్నికల్లో ఎమర్జెన్సీలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు పోయింది. స్వతహాగా అంత పెద్ద నాయకురాలు కూడా మరి అక్కడ పార్లమెంటు ఎంపీగా ఓడిపోయిన సంగతి కూడా గుర్తించడం జరుగుతుంది. ఈ గతి తెలంగాణ కాంగ్రెస్ కూడా పడుతుంది. రైతుల కోసం అన్ని విధాల మేలు చేసింది కేసీఆర్ గారు. రైతులకు రుణమాఫీ కానీ, రైతు మాఫీ కానీ, అదేవిధంగా రైతు బంధు కానీ, ప్రాజెక్టులు కానీ అన్ని చేసింది. ఇలా రైతుకు మరి కేసీఆర్ గారు, రైతంతా కేసీఆర్ గారు ఎంత ఉన్నారు అనేది గుర్తు చేస్తూ అక్రమంగా అరెస్టు చేసిన లగ్చర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని, వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ దుర్మార్గపు రేవంత్ రెడ్డి పాలన అంతం కావాలని, లగ్చర్ల రైతులకు న్యాయం జరిగేంత వరకు తమ ఆందోళన ఆగదని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, మండల పార్టీ అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్, మాజీ ఎంపీపీ అనసూయ, నాయకులు మగలగాని మల్లేష్, కొలుపుల వారినాథ్, సారబు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని కూడా తాకరాని చోటు తాకుతూ మరి కరెంటు లేని సమయంలో ఒక్కొక్క ఇంట్లో 15-20 మంది చొరబడి వాళ్ళ మీద కూడా చాలా దుర్మార్గంగా ప్రవర్తించినారు. కాబట్టి మరి ఈ బాధితులంతా కూడా మన పార్టీని ఆశ్రయించినారు, తెలంగాణ భవన్కి వచ్చినారు, వారి గోడును వెళ్ళబోసుకున్నారు, మాకు మీ సహాయం కావాలని కోరినారు. కాబట్టి ఆ రోజు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గౌరవనీయులు కేటీఆర్ గారు వారికి అభయం ఇచ్చినారు. మీకు అండగా ఉంటాం, మీకు జరిగిన అన్యాయానికి తప్పకుండా మీకు మేము మరి సహకారాన్ని అందిస్తామని చెప్పి మాట ఇచ్చినారు. అందులో భాగంగానే మరి గిరిజన మహిళలందరూ కూడా వాళ్ళు చెప్పుకున్న గోడునంతా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎస్టీ కమిషన్ కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. వారికి జరిగిన అన్యాయం గురించి చెప్పడం జరిగింది. వారికి అండగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిలిచింది. మరి ఇప్పటికే రైతులు జైలు పాలై 35 రోజులు గడిచింది. ఈ రోజు వరకు కూడా మరి రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడే వాళ్ళే లేరు. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఏ బాధ్యత అయితే తీసుకుందో, గతంలో కూడా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, అంటే ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే గారు పట్నం నరేందర్ రెడ్డి గారు కూడా వారికి మద్దతు ఇచ్చినందుకు వారిని కూడా అరెస్ట్ చేసి చెర్లపల్లి జైల్లో ఉంచినారు. ఇంత అన్యాయంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత అరాచకంగా కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి పాలన అంతమొందాలని మేమైతే స్వయంగా కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఎంతమంది ఎన్ని చెప్పినా రేవంత్ రెడ్డి గారి చెవికి ఎక్కేటట్లేదు. ఆయన గొప్ప గొప్ప మాటలు చెప్తాడు, నేను ఒక డెమోక్రటిక్ గా పరిపాలిస్తున్నా అని చెప్తాడు. మరి ఆ డెమోక్రసీని తీసుకొచ్చింది, రాజ్యాంగాన్ని తీసుకొచ్చిందే మరి డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు వారికే వినతి పత్రాన్ని ఇచ్చినాం. అయ్యా వీరు మారతలేరు, ఎట్లన్నా సరే రేవంత్ రెడ్డి గారికి తగిన బుద్ధి చెప్పండి, మీ ద్వారానైనా వారికి సందేశం వెళ్ళాలి, లగచర్ల రైతులకు అన్యాయం జరిగింది, వారిని ఈరోజు మరి చెరసాల నుంచి విడిపించాలి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మరి మేము ఈరోజు వినతి పత్రాన్ని డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ గారికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి మా పట్టణ అధ్యక్షులు, మా మున్సిపల్ చైర్మన్ గారు, ఆలేరు మండల పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాలలో ఉన్న మా పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఈరోజు మరి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఎక్కడికక్కడ డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఈరోజు, ఎందుకంటే మన రాజ్యాంగ సృష్టికర్త వారికే ఈరోజు వినతి పత్రాలు ఇచ్చి మరి రేవంత్ రెడ్డి గారికి తగిన బుద్ధి చెప్పవలసిందిగా, రైతులకు న్యాయం చేయవలసిందిగా, లగచర్ల రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామనే మాటను తెలియజేస్తూ తిరుమలగిరిలో గల మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్
ఎంసీఈఎంఈ ప్రాంగణంలో 106వ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంసీఈఎంఈ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్షిని, విద్యార్థుల కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఇక ఉత్తీర్ణులైన 49 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ కోర్సుకు 105 మరియు టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సుకు 42 విద్యార్థులకు గవర్నర్ సర్టిఫికెట్ పత్రాలను అందజేశారు. మిత్రదేశం భూటాన్ నుంచి శిక్షణ పొందిన వారు ఉన్నారు. అత్యుత్తమ ప్రదర్శన, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన గ్రాడ్యుయేట్లకు రజత, బంగారు పథకాలను బహూకరించారు. క్యాడెట్ల విద్యా విషయక విజయాలను పురస్కరించుకుని వాటిని ప్రదర్శించారు. రక్షణ రంగంలో నైపుణ్యం కలిగిన అధికారులను తయారు చేసేందుకు సంస్థ యొక్క నిబద్ధత, జాతీయ భద్రతను బలోపేతం చేయడంలో ఇంజనీరింగ్ విద్య యొక్క సమగ్ర పాత్రను నొక్కి చెప్తూ సైన్యంలో సాంకేతిక నైపుణ్యం యొక్క ప్రాముఖ్యతను ఈ వేడుక హైలైట్ చేసింది. हमारा निमंत्रण स्वीकारा और एमसीएमई को अपनी उपस्थिति से गौरवान्वित किया है। अब एक शब्द
इतिहास 75 वर्ष का है, उससे ज़्यादा का है। 1946 में इस संस्था की नींव रखी गई पूना में, और 1953 में सिकंदराबाद में हमको शिफ्ट किया गया, और तब से हम लोग यहीं पर हैं। और MCAV ने 2-3 नई संस्थाएं भी बनाई हैं, छोटी छोटी, जिसको हम बोलते हैं कि एक लेबोरेटरी MCAV है, जिसमें से CDM निकला, SDD निकली, और एक डिफेंस इंस्टीट्यूट ऑफ वर्क स्टडीज जो आजकल मसूरी में है और रक्षा मंत्रालय के अंदर है, वो उन सब की उत्पत्ति और उन सब की आधार MCAV के अंदर रखा गया। Today we have 49 graduating students which will move from this place, and I want to share 5 minutes with you about what you are supposed to do once you leave this college premises. You are military leaders first and foremost, and leadership is a sacred duty. Why is it sacred? It is sacred because leadership involves sacrifice. Leadership involves doing the right things. Leadership, military leadership does not involve popularity. Leadership is not a popularity contest. It is doing the right and difficult things for the larger good of the people or the troops. Please remember this aspect first and foremost. इसलिए बहुजन हिताय बहुजन सुखाय is the first motto of a leader. What affects the maximum number of people is what you should be looking at. And you might be seeing that the people It's a matter of national pride. achievement. Matter of national pride. To win this campus is a matter of national pride, and this convocation is a different convocation. We are celebrating the the excellence of our armed forces, and see young minds out there, finding solutions to problems. It's a very wonderful feeling that we are marching forward. Our country is secure, and we are having a lot of esteem. Our Indian Army has a lot of esteem worldwide. It's looked up to as one of the best armies, or the best army in the world. It is counted. The adventures they have done, what you have to say, we have seen exhibition over here, and there was it was an excellent display over here, the achievement, batteries and all, backups that we have seen everywhere. Yes. So what do you have to say on this? So I would tell them they should carry on this good work, and what they've done is not only problem, they're trying to solve many problems, which are very difficult problems, and they found solutions to many. Thank you, sir. Very much. ఆలేరు రెవెన్యూ డివిజన్ రఘునాథపురం మండలం గురించి అసెంబ్లీలో ప్రస్తావించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల్రా ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా రాజపేట మండలం రఘునాథపురం గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల్రా ఐలయ్య నేడు అసెంబ్లీలో ప్రస్తావించారు. దీంతో రెవెన్యూ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సానుకూలంగా స్పందించి కలెక్టర్తో సమాచారం సేకరించిన అనంతరం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. బీల్రా ఐలయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు శాస్త్రీయంగా జరగలేదన్నారు. జనాభా విస్తీర్ణం, పరిపాలన సౌలభ్యం ప్రాతిపదికన రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు జరగలేదన్నారు. అందుకే ప్రభుత్వం కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. కొత్త డివిజన్లతో ప్రజలు ప్రయోజనం పొందుతారన్నారు. ప్రస్తుతం ఆర్డీఓలను కలిసేందుకు రైతులు, భూమి హక్కుదారులు 50 నుంచి 70 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణిస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పటికి మన రాష్ట్రంలో 42 డివిజన్లు రెవెన్యూ డివిజన్లు ఏర్పడినప్పుడు గత ప్రభుత్వం 76 పెంచింది, కానీ రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు శాస్త్రీయబద్ధంగా జరగలేదు అధ్యక్ష. రెవెన్యూ డివిజన్ ఏర్పడాలంటే జనాభా విస్తీర్ణం, పరిపాలన సౌలభ్యం కోసం రెవెన్యూ డివిజన్ ఏర్పడాలి అధ్యక్ష. కానీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొత్త డివిజన్లు, కొత్త మండలాలు రైతులకు ఇబ్బందిగా చేసినటువంటి దృష్టిలో ఉన్న అధ్యక్ష. చాలా చోట్ల రెవెన్యూ డివిజన్ సమస్యలు, వాళ్ళు తెచ్చినటువంటి ధరణి సమస్యల వల్ల ఎక్కువ కూడా భూ సమస్యలు తలెత్తిన అధ్యక్ష. అందుకోసమే అన్ని చోట్ల కూడా రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి డిమాండ్ ఉంది అధ్యక్ష. కొత్త డివిజన్లు ఏర్పడితే రైతులకు, ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు అధ్యక్ష. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రెవెన్యూ డివిజన్లు ప్రజలు కానీ రైతులు కానీ ఆర్డీ ఆఫీసులకు పోవాలంటే 50 నుంచి సుమారు 70 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది అధ్యక్ష. మా యాదాద్రి భువనగిరి జిల్లాలో
17 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. 17 మండలాలకు గాను 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. మా ఆలేరు గత 20 సంవత్సరాలుగా రెవెన్యూ డివిజన్ కావాలని ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలు చేసినా అక్కడ రెవెన్యూ డివిజన్కు ఆలేరు అనుకూలంగా ఉన్నా దాని గత ప్రభుత్వం పట్టించుకోలేదు అధ్యక్ష. ఇప్పుడైనా మన ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి చొరవతోటి మా రెవెన్యూ శాఖ మంత్రులు మా పెద్దన్న పొంగులేటి శ్రీరణ గారి ఆధ్వర్యంలో ఆలేరును రెవెన్యూ డివిజన్ చేయాలి అధ్యక్ష. ఆలేరును రెవెన్యూ డివిజన్ చేస్తే 8 మండలాలు అక్కడ పరిపాలనా సౌలభ్యం కానీ అక్కడ ఉన్నటువంటి భూ సమస్యలు కానీ పరిష్కారం అవుతాయి. అదేవిధంగా గతంలో కొన్ని మండలాలు ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అన్ని గ్రామాలను పరిగణలోకి తీసుకోకుండా 30-40 కిలోమీటర్ల దూరం ఉన్న గ్రామాలను మండలాలు కలిపి దగ్గరున్న మండలాలను తీసి దగ్గరున్న గ్రామాలను తీసి మండలాలుగా ఏర్పాటు చేశారు. ఉదాహరణకు మోటకొండ మండలంలో పక్కనే ఉన్న 4-5 కిలోమీటర్ల గ్రామాలు కలపకుండా 30 కిలోమీటర్ల దూరం కలపడంతో ఆ మండలానికి రావాల్సిన ఇబ్బంది ఉంది అధ్యక్ష. గత 20 సంవత్సరాలుగా రాజాపేట పెద్ద మండలం దాంట్లో రఘునాథపురం మండలంగా కావాల్సినటువంటి అర్హతలు అన్నీ ఉన్నా కానీ ఆ రఘునాథపురాన్ని మండలంగా ఏర్పాటు చేయాలి అధ్యక్ష. ఇప్పుడున్న మన ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి సహకారం ఇక్కడ రెవెన్యూ మంత్రి సహకారంతో రాజపేటలోని రఘునాథపురాన్ని మండలం చేస్తే అక్కడ పరిపాలన సౌలభ్యం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఈ రెవెన్యూ డివిజన్లు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇప్పుడు మన ప్రభుత్వంలో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకు ఇక్కడ రైతులకు లబ్ధి జరిగే ఉండాలి కాబట్టి ఎక్కువ కూడా భూ సమస్యలు ధరణి సమస్యలు అధ్యక్ష. ఆ ధరణి సమస్యల వల్ల రోజు రైతులు ఇక్కడ ఆర్టీఓ ఆఫీసులకు తిరగాల్సిన అవసరం ఉంది కాబట్టి మన ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ధరణిని ప్లేస్లో భూమాతగా చేసినందుకు నిజంగా ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రెవెన్యూ మినిస్టర్ కూడా దీని చొరవ చూపి ఈ ధరణి సమస్యలకు తొందరనే చరమగీతం పాడినందుకు కూడా ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ మా ఆలేరును రెవెన్యూ డివిజన్గా చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా రాజపేటలోని రఘునాథపురాన్ని మండలంగా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా అధ్యక్ష. రెవెన్యూ మినిస్టర్ గారు. అధ్యక్ష, తమరి ద్వారా సహచర ఎమ్మెల్యే గారు ఐలే గారికి ఏదైతే ఇందాక తమకు వివరించిన దాంట్లో ప్రభుత్వానికి అందిన ప్రతిపాదనలో పరిశీలనలో ఉన్న ఒకటి ఆలేరుకు సంబంధించింది అధ్యక్ష. తప్పకుండా వీలైనంత తొందరలో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాజిటివ్గా నిర్ణయం తీసుకుంటుంది అధ్యక్ష. అదే రకంగా ఐలే గారు ఒక మండలం గురించి కూడా ఐలన్ని అడిగారు. దాన్ని కూడా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఫీజిబిలిటీ రిపోర్ట్ తెప్పిస్తాం. దాని మీద కూడా పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.